నవంబర్ నెల 2024 అమెరికాలో ఎలక్షన్స్. మీకు డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచినప్పుడు మన భారతీయుల మూడ్, వీఆర్ వెరీ హ్యాపీ. డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు, సో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది. జో బైడెన్ యొక్క ఈ దుష్ట పాలన, మీకు దానికి చరమగీతము మనం పాడాము. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ రావడమే ఈ ప్రపంచంలో యుద్ధాలను నేను ఆపేస్తాను, ఒక రోజులో ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధము, ఇంకొక రోజు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే కెపాసిటీ నాకుంది. సరే, ఒక రోజు కాదు, ఒక వారము, ఒక నెల రోజులు. సో ఇతను చేసి చూపించగలడు అనే నమ్మకం. ఎందుకంటే మనము రష్యా ఆయిల్స్ మీద చాలా ఎక్కువ డిపెండ్ అవ్వడము, రేపు ఆయిల్ క్రైసిస్ వస్తే ఎలాగా. సో దీనికంతా కూడా ఒకే సొల్యూషన్, అమెరికా కొత్త ప్రభుత్వము అని మనం అనుకున్నాం. మీకు మళ్ళీ పాకిస్తాన్ వైపు చూశారు అనుకోండి, వాళ్లకు చాలా చాలా బాధ, శోక సముద్రంలో మునిగిపోయారు. అయ్యో, ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చేడేంటి. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒసామా బిన్ లాడెన్ హంటింగ్ కోసము 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెడతారా, ఎంతెంత డబ్బుని మీరు వేస్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్కి ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వను. సో ఇదంతా చెప్పేటప్పుడు మనకి బాగా అనిపించింది. పాకిస్తాన్ వాళ్ళు భయపడ్డారు, బాబాయ్ మళ్ళీ శాంక్షన్స్ అంటాడా. సో ఇదంతా ఆలోచించారు. ఇవాళ ఏమైంది, అట్లాగే సీన్ రివర్స్ అయింది. సో ఇది ఎందుకు రివర్స్ అయింది మీరు బాగా ఆలోచించారు అనుకోండి. ఇదంతా అసీం మునీర్ అనబడే ఒక దుష్ట శక్తి. సో ఇతను ఆడుతున్న నాటకం, దీని ప్రకారం ఏమిటి, భారత్ టోటల్గా అమెరికాకు వ్యతిరేకమైన ఒక దేశము, అంటే 100% మనము అమెరికాకు శత్రు దేశముగా ఒక పిక్చర్ని వీళ్ళు ఇవ్వగలిగారు. ఇవ్వడము కాదు, అమెరికా చేస్తున్న పనులను మనం ప్రపంచం ముందు ఎక్స్పోజ్ చేయడం, తెలుసో తెలియకో. ఇప్పుడు అంతే కదండి, జయశంకర్ గారు ప్రతి ఒక్క దేశానికి వెళతారు, మీకు అక్కడ ఉండే ఇంటర్నేషనల్ మీడియా, ఏవండి రష్యా ఆయిల్స్ ఎందుకు కొంటున్నారు అంటే, మీరు ఎందుకు కొంటున్నారు డైరెక్ట్గా ఆయన అడుగుతాడు కదా. ఇప్పుడు అమెరికా వాళ్ళు అడిగితే, అమెరికా వాళ్ళు మీరెందుకు రష్యాతో వ్యాపారం చేస్తున్నారు, యూరోప్ యూనియన్ వాళ్ళు వచ్చి అడిగితే మీరెందుకంటే ఇంకా కూడా రష్యా ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు, ఇదే కదా మీ వైఖరి, మేము ఎందుకండి ఒప్పుకుంటాం అంటే. వాళ్ళ యొక్క హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ను ప్రపంచ స్థాయిలో ఎక్స్పోజ్ చేయడం, ఇది వాళ్లకు ఎప్పుడూ నచ్చదండి. మేము ప్రపంచాన్ని దోచుకుంటాము, లూటీ చేస్తాము, ఏమారుస్తాము, మోసాలు చేస్తాము, మీరు ఎవరు మాట్లాడకూడదు, ఇది అమెరికా వైఖరి. వాళ్ళ ఫారిన్ పాలసీయే ఇలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఇవాళ మనము ఓపెన్గా మాట్లాడడం వాళ్ళకి నచ్చడం లేదు. ఇందులో ఈ అసీం మునీర్ అనబడే ఈ వ్యక్తి యొక్క పాత్రను చూశారనుకోండి, ఎక్కడైనా ప్రపంచంలో, మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక దేశం యొక్క అధ్యక్షుడు ఇంకొక దేశం యొక్క ఆర్మీ చీఫ్ని పిలుస్తాడా, పిలిచి కూర్చొని మాట్లాడతాడు. సరే, ఫీల్డ్ మార్షలే అనండి, కూర్చొని మాట్లాడడం ఉంటుందా, లంచ్ ఇప్పించడం ఉంటుందా, ఏంటి విచిత్రం. వాళ్ళ ప్రధానమంత్రి కదండి రావాలి, వాళ్ళ ప్రెసిడెంట్ కదా రావాలి, ఇలాగే ఆర్మీ చీఫ్ రావడం ఏంటి. అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్స్లో ఇతను ఒక ఫ్రాడ్ మార్షల్ అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ పిలిచి అసీం మునీర్ని ఇన్వైట్ చేసి ఎందుకు ఇలాంటి ఒక లంచ్ ఇప్పిస్తాడు. ఈ భోజన కార్యక్రమం ఏమిటి అంటే, ట్రంప్ గారి ఆస్తులు వ్యాపారం, ఇందులో అసీం మునీర్ యొక్క రోల్ అనేది చాలా క్రిటికల్, ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కంపెనీస్, వాటి ఛానల్స్, ఆ నెట్వర్క్, అవి ఎలా పనిచేస్తాయి, ఎక్కడెక్కడ ఎలాంటి పెట్టుబడులు పెట్టాలో అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీకి చెప్పడం, డేటా ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అంటే ఇది ఒక పర్సనల్ వ్యాపారము, దానిని వీళ్ళు దేశాన్ని వాడుకుంటున్నారు. అమెరికా అదే చేస్తుంది, పాకిస్తాన్ అదే చేస్తుంది. రెండవది, అంతకుముందు ఉన్నప్పుడు, అంటే డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు ఉన్నప్పుడు వీళ్ళు పాకిస్తాన్లో కొంత పెట్టుబడులు పెట్టారు. సో దానికి సంబంధించిన రక్షణ, సెక్యూరిటీ, అలాగే అందులో మీకు లావాదేవీలు, సో ఇదంతా ఇవాళ అసీం మునీర్ చేసి పెట్టి, అంటే ఒక ఏజెంట్ లాగా అమెరికాకు ఇతను పనిచేశాడు. ఇది ఫస్ట్ లెవెల్ అండి. అంటే ట్రంప్ గారి ఫ్యామిలీకి కావలసిన వ్యాపారాన్ని అసీం మునీర్ సెక్యూర్ చేశాడు. ఇక రెండవ విషయాన్ని చూశారు అనుకోండి, వాళ్ళ డిఫెన్స్ మంత్రి చెప్తున్న 30 ఏళ్ల డర్టీ జాబ్, ఇవాళ కూడా నేను అదే చేస్తాను. అంటే ఎలాగైతే మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ అనబడే దేశం
వీళ్ళు అమెరికా యొక్క జూనియర్. ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడంలో ఇజ్రాయెల్ యొక్క రోల్ చాలా చాలా క్రిటికల్. మరి అక్కడ కుప్పలు తెప్పలుగా తీవ్రవాద సంస్థలు ఉన్నాయి కదా. ఐఎస్ఐఎస్ ఉంటుంది, అల్ ఖైదా ఉంటుంది, హకానీ నెట్వర్క్ ఉంటుంది, ఇలాగ బోలెడన్ని తీవ్రవాద సంస్థలు, ఇంకా హమాస్, వీళ్ళను కూడా కలుపుకోండి. వీళ్ళను ఎలా హ్యాండిల్ చెయ్యాలి అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఈ దొంగలను దొంగల ద్వారానే పట్టుకోవాలి. ఇది అమెరికా యొక్క ఆలోచన. పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదులు కదా, కాబట్టి ఈ తీవ్రవాదులను హ్యాండిల్ చేయడానికి పాకిస్తాన్ అనబడే తీవ్రవాద దేశాన్ని అమెరికా వాడు ఇవాళ కూర్చోబెట్టి తినిపించి డబ్బు ఇచ్చి పోషిస్తున్నాడు. వీడికి ఇష్టం కదా, అమెరికా వాడికి ఇదే కదా నచ్చుతుంది. కాబట్టి అసీం మునీర్ యొక్క సెకండ్ రోల్ ఏమిటి? తీవ్రవాదం. సో తీవ్రవాదాన్ని నేను ఒక తీవ్రవాదిగా ఎలా హ్యాండిల్ చేస్తాను, ఇది రెండవ విషయం. ఇక మూడవ విషయాన్ని మీరు చూసారు అనుకోండి, ఆపరేషన్ సింధూర్లో జరిగిన ఒక అతి ముఖ్యమైన సంఘటన. ఇప్పుడు జాకోబాబాద్ అని అంటారు, అంటే జాకోబాద్, అలాగే బోలారి ఎయిర్ బేస్ అని అంటారు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మనము మన బ్రహ్మోసులు పెట్టుకొని వాళ్ళ మీద దాడులు చేశాం. ఇక్కడ హ్యాంగర్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ అమెరికా వాడు చెప్పాడు పాకిస్తాన్కి, మా F-16 విమానాలను సెక్యూర్ చెయ్యి, ఎక్కడైనా ఒక విమానము కూలిపోయినా కూడా నేను ఒప్పుకోను, ఇది ఆల్రెడీ చెప్పాడు. దాంతో ఈ విమానాలనంతా తీసుకువెళ్ళి జాకోబాబాద్ అలాగే మీకు బోలారి ఈ ఎయిర్ బేసెస్లో వీళ్ళు దాచి ఉంచారు, హ్యాంగర్స్లో దాచి ఉంచారు. కానీ మనం ఏం చేసాము, వాళ్ళ మీద దాడులు చేసాం, ఎయిర్ స్ట్రైక్స్ చేసాం. ఇందులో ఈ హ్యాంగర్స్ సకానికి సకము డెస్ట్రాయ్ అయిపోవడము, మీకు ఏకంగా 6 నుంచి 8 F-16 విమానాలు పూర్తిగా ధ్వంసం అవ్వడం. చూసుకోండి, ఒక దేశంలో ఒక విమానం కూలిపోతే ఖర్చు చాలా ఎక్కువ. అది పాకిస్తాన్ లాంటి దేశము, మీకు అడుక్కు తినే దేశము, అక్కడ ఏకంగా ఒక 8 F-16 విమానాలు టోటల్గా మీకు ధ్వంసం అయ్యాయి అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? సో ఇది చెప్పడానికి అసీం మునీర్ పొలోమంటూ వెళ్ళాడు. చూడండి, ఇలా ఫోటోలు చూపి ఇంత దారుణంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశారు, మన విమానాలు ఇలా కుప్ప కూలిపోయాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? అమెరికాకి ఇదో పెద్ద విషయం కాదండి, పాకిస్తాన్కి చాలా పెద్ద లాస్, డ్యామేజ్. కానీ ప్రపంచ స్థాయిలో ఎవరైనా చిన్నా చితకా దేశాలు F-16 కొనుక్కోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఎవరు ముందుకు రావడం లేదు. అంటే భారత్ను వీళ్ళు ఆపలేకపోయారు. చాలా చాలా హై టెక్నాలజీ, బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ కలిగిన F-16 ఏమీ చేయలేకపోయింది. అలాగే నెక్స్ట్ లెవెల్లో F-35, ఆల్రెడీ స్పెయిన్ గురించి మాట్లాడాను. స్పెయిన్ వాళ్ళు కేటాయించిన బడ్జెట్ F-35కి వేస్ట్ అండి, మేము కొనము అని చెప్పి వాళ్ళు కూడా బ్యాక్ ఆఫ్ అయిపోవడం. అంటే భారత్ ఏ స్థాయిలో అమెరికా యొక్క అసెట్స్ పైన మనము గురి పెట్టాము అంటే తెలిసో తెలియకోనండి, వాడు టార్గెట్ అయిపోయాడు, అమెరికా వాడు టార్గెట్ అయిపోయాడు. దాంతో ఇప్పుడు వాడు ఏమీ చేయలేకపోతున్నాడు. ఎటు చూసినా కూడా మనల్ని బెదిరించాలని అనుకుంటున్నాడు, కానీ వాడు విక్టిమైజ్ అయిపోవడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏమిటి అంటే పాకిస్తాన్లో ఈ బలూచిస్తాన్ వద్ద వాళ్లకు ఒక మిలిటరీ బేస్ని ఇద్దాము. ఇది అసీం మునీర్ యొక్క ప్లాన్. అంటే శత్రు దేశము చైనాకు ఎదురుగా అమెరికాకు ఒక మిలిటరీ బేస్. ఆల్రెడీ మీకు క్వాటా లాంటి ప్రాంతాలలో ఒసామా బిన్ లాడెన్ పైన దాడులు చేయడానికి వార్ ఆన్ టెర్రర్ అని చెప్పి వీళ్ళ ఎయిర్ బేసెస్ పాకిస్తాన్లో పెట్టుకున్నారు. కానీ మనము మాత్రము అమెరికాను ఏ స్థాయిలో ఎక్కడెక్కడ కొట్టాలో కంటిన్యూస్ కొడుతూనే ఉన్నాము. ఇది వాడు తట్టుకోలేకపోతున్నాడు. మరి ఇలాగ ఒక ఇండైరెక్ట్ కోల్డ్ వార్ ఇండియాకు అమెరికాకు మధ్య జరుగుతుంది అంటే దీన్ని మీరు గమనించారా? ఈ డేటా అంతా నేను చెప్తున్నది మీకు న్యూస్ పేపర్స్లో, టీవీ ఛానల్స్లో వస్తాయి, కానీ దీన్ని మీరు అబ్జర్వ్ చేశారా? అది నా ప్రశ్న. ఒకవేళ కరెక్ట్గా ఇదేనండి మేము చూసామంటే కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.